హలో బ్రో, డెమో వీడియో చూశారు కదా. ఇప్పుడు డెమో వీడియోలో సేమ్ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలని వీడియోలో చూద్దాం. ముందుగా ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు షేక్ ఎఫెక్ట్ అండ్ బిట్ మార్క్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి అయితే ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసుకుంటే ఇలా అయితే ఉంటుంది. ముందు బీట్ మార్క్లో పోండి. బీట్ మార్క్లో పోయిన తర్వాత ఇలా ఉంటుంది. మొత్తం అన్ని నేను సెట్ చేసి అయితే ఇచ్చాను మీకు. మీరేం దీన్ని అయితే ఏం కలకండి. ఒకవేళ మీరు ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఉంది. తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మై లవ్ అని ఉంది కదా, మై లవ్లీ అని ఉంది కదా. మీరు ఇది ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ ఏం పెట్టుకోవాలో అది పెట్టుకోవచ్చు. ఇట్లా ఇక్కడ తర్వాత కొంచెం ముందుకు రండి. ఇక్కడ సిస్టర్ అని ఉంది కదా, సిస్టర్ కాకుండా మీరు ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ మరదలు ఇట్లా మీకు ఇష్టం వచ్చింది అలా పెట్టిన తర్వాత కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ ప్లస్ ఇక్కడ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి పైన క్లిక్ చేయండి. వేయాలన్నా క్లిక్ చేసుకోండి. వేయాలి క్లిక్ చేసుకొని మీ ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇలా క్లిక్ చేస్తున్నాను. టెలిగ్రామ్ సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా క్లిక్ చేయండి. తర్వాత ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఇలా ఫోటో వచ్చేస్తుంది. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా కొంచెం ముందుకు రండి. ముందుకు వచ్చి ఇలాగా కట్ చేసేయండి. ఇలాగ అన్నీ ప్లస్ ఐకాన్ మీడియా ఇంకా ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ తర్వాత ఇది కొంచెం పెద్దగా చేసేసుకొని ఇలాగా తర్వాత దీనికి ఇట్లా అయితే అన్ని ఫొటోస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకున్నాను. బ్రో మీరు ఛానల్కి నాకు కొత్త ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్రో. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఒక లైక్ చేయండి బ్రో. ఫస్ట్ ఒక లైక్ ఇట్లా చేస్తలేరు. లైక్ చేస్తే మీకు ఏం లేదు కదా బ్రో, మీకేం ఇది కాదు కదా బ్రో, మనీ ఇట్లా కాదు కదా బ్రో, మీకేం లాస్ ఉండదు కదా, ఫ్రీనే కదా బ్రో. మాకైనా కొంచెం వీడియో అయితే రీచ్ అయితే మాకైనా కొంచెం మంచి వీడియోస్ పెట్టారనిపిస్తుంది. మీరేంది బ్రో ఇట్లా లైక్ అయితే చేయండి బ్రో. ఒక లైక్ ఒక కామెంట్ అయితే చేయండి బ్రో. మీరు వీడియోస్ అసలు చేస్తున్నారా లేదా అని మాకు చూసి ఇలాంటి వీడియోస్ చేస్తున్నారా లేదా అనేసి. చేస్తున్నారంటే మేము ఇంకా మంచి వీడియోస్ చేస్తాం. మేము ఇలా చేస్తూనే ఉంటాం. మీరు ఇలా లైక్ ఇట్లా ఏం చేయరు అయితే ఎట్లా బ్రో? మీరు లైక్ చేస్తే మరి వీడియో అయినా రీచ్ అవుతుంది కదా బ్రో. మీకేం లేదు కదా బ్రో, మీదేం లాస్ ఇట్లా ఏం లేదు కదా బ్రో. మా వీడియో అయినా కొంచెం రీచ్ అవుతుంది బ్రో. ప్లీజ్ బ్రో ఇట్లాగా అన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నానండి. ఇట్లా మీరు అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయండి. తర్వాత దీని మీద క్లిక్ చేసి కాపీ ఇక్కడ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్నాం. మళ్ళీ బీట్ మార్క్లో రండి. బీట్ మార్క్ వచ్చిన తర్వాత కొంచెం ఇలా ముందుకు వచ్చేసేయండి. ఫోటోస్ యాడ్ చేసాం కదా, ఇక్కడ వచ్చేసి ఒకసారి చూసుకోండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సైడ్కి లాంగ్ ప్రెస్ చేయండి బ్రో. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి ఫస్ట్ అండ్ సెకండ్. తర్వాత ఇది ఇంకా ఇది 3 తర్వాత ఇక్కడ వదిలేసేయండి. తర్వాత ఇది బ్రో ఇగో ఇక్కడ ఈ ఫోటో ఇంకా ఈ ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన దీని మీద క్లిక్ చేసి కాపీ స్టైల్ పైన యారో కలర్ ఆప్షన్ ఇది ఇంకా ఇది అన్నీ తీసేయండి. తర్వాత పేస్ట్ చేసేస్తే ఎఫెక్ట్ ఆటోమేటిక్ పేస్ట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇక్కడ క్లిక్ చేసి కాపీ లేయర్ తర్వాత మళ్ళీ బీట్ మార్క్ అలా కొంచెం ముందుకు రండి. ఇక్కడ మనం ఒక ఫోటో వదిలాం కదా, సెకండ్ ఫోటో ఇది. దీని మీద క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి. ఇలాగా లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్కి ఫొటోస్ ఉంది, సైడ్కి ఉంది కదా, దాని మీద ఇట్లా చేసేయండి. అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గీడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసేయండి. తర్వాత పేస్ట్ పక్కన యారో మీద క్లిక్ చేసి ఇవి అన్నీ తీసేసి ఇక పేస్ట్ చేసేస్తే ఇప్పుడైతే రెడీ అయిపోతుంది. పైన షేర్ యాక్షన్ మీద క్లిక్ చేసి హై క్వాలిటీలో అయితే షేర్ చేసుకోండి బ్రో. ఇట్లాగా ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీలో షేర్ కింద ఇంపోర్ట్ ఇట్లేదు కానీ ఆటోమేటిక్ ఇంపోర్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.